పెద్ద ఆయన పేరు శ్రీనివాసరావు, రెండో ఆయన పేరు రామకృష్ణ, మూడో ఆయన పేరు మూడో రామకృష్ణ, రెండో ఆయన గణేష్. వీళ్ళందరూ కూడా మంచి మంచి దీనిలో ఉన్నారు, టీచర్స్ ఎడ్యుకేషన్లో ఉన్నారు, మంచి దీనిలో ఉన్నారు. ఆయన 8వ తారీఖు కూడా కొద్దిగా ఏదో పని మీద ఫోన్ చేస్తే ఆ రోజు ఆయన ఆరోగ్యం బాగలేదని మేడం గారు ఫోన్ చేస్తే ఆరోగ్యం బాగలేదని చెప్తే అప్పుడు మేము వచ్చేసి నేను మా పెన్షన్స్ వచ్చేసి మాట్లాడి చూస్తే ఆ రోజు ఆయన పరిస్థితి బాగలేదు. మేము వచ్చిన తర్వాత కాస్త ఏమి లిక్విడ్ చేయి తాగమో తాగట్లేదు. మేము రాజుగారు మేమందరం ముగ్గురం కలిసి ఏదో ఒక లిక్విడ్ తాగకుండా మజ్జిగ పోస్తే తాగిన తర్వాత హుషారుగా ఉండి ఉన్నారు ఆ రోజు. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఉంటే మళ్ళీ పొద్దున కూడా మేము తర్వాత యాపరయ్య గారు అంతా వస్తే వైద్యం చేసాము, బాగానే ఉన్నారు. ఆ రోజు కూడా అట్లాగే ఉన్నారు. కానీ ఏదైనా తాగమంటే లిక్విడ్ తాగమంటే తాగలేదు. ఎందుకంటే నేను తాగను అంత ఉన్నా పోయారు. ఆయన డిసిప్లిన్కి మారిపోయారని అందరూ చెప్పారు. అదే ప్రకారంగా మేము కూడా మాకు గురువుగారు కాకపోయినా గురుతులు అయినప్పటికీ మా పిల్లలందరికీ గురువుగారే ఆయన. మాకైతే కాకపోయినా గురువుతో సమానం. ఏ చిన్న కార్యం ఉన్నా ఇది ఉన్నా సరే ఆయన ఫోన్ చేసి మాట్లాడి తెలుసుకుంటూ ఉంటాం. మేము ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా ఎత్తి మాట్లాడి సంతోషంగా మాట్లాడతారు. ఎప్పుడు మేము ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా మాట్లాడుతాం. పుస్తకానికి వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు కూడా సంతోషంగా మాట్లాడుతూ మాకు చనగొండలు ఏం చూస్తారు. ఇప్పుడు మేడం గారు రాగానే ముందు మాకు ఆఫర్ చేస్తారు, మీరు ముందు తినండి, తిన్న తర్వాత మాట్లాడదామని చెప్పి అనేవాడు. ఆయన భోజన పీరియడ్ అని నారాయణ గారు అందరూ చెప్పారు. భోజన పీరియడ్ అని చెప్పారు కానీ కథ విషయాలు మాకు తెలియకపోయినా మాకు గురువు ఎలాగన్నారు. ఇప్పుడు ఫోన్ చేసిన మా తోటి పెన్షన్ అయినప్పటికీ లాంటిది వెన్నపూస లాంటిది మృదువుగా ఉంటుంది. ఆయన మాట మాత్రం మాట్లాడే చిరునవ్వుతో ఉంటుంది. ఆయన డిస్ప్లేలో మాట్లాడిన అందరికీ చెప్పారు. అదేవిధంగా మేము చెప్పు ఈ సమావేశం వచ్చినందుకు వాళ్ళ కుటుంబానికి రాజకీయ తెలుపుతూ అందరికీ ప్రగాఢ స్వామి తెలుపుతూ ఈ విషయం ఇచ్చిన మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నరసింహారావు సార్, టీపీటీఎఫ్ మాట్లాడుతున్నారా? పెద్దలు సుభాష్ చంద్రబోస్ గారికి ముందుగా జోహార్లు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బోస్ గారి కుటుంబ సభ్యులకు మరి వారి బంధుమిత్రులందరికీ కూడా ప్రగాఢమైన సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాను. బోస్ గారు ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం వల్ల నేను కూడా ఉపాధ్యాయ ఉద్యమంలో టీచర్గా ఉపాధ్యాయ నాయకునిగా పనిచేసినటువంటి క్రమంలో బోస్ గారితో మాకు ఒక సంబంధం ఏర్పడింది. అట్లా బోస్ గారు మా ఆర్గనైజేషన్లో ఒక సభ్యుడిగా, కార్యకర్తగా, లీడర్గా కూడా పనిచేశారు. వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరావు గారు కూడా మా ఖమ్మం జిల్లా ఫెడరేషన్లో మరి జిల్లా కమిటీలో కూడా పనిచేస్తున్నారు. అట్లా వారి కుటుంబంతో మాకు ఒక బంధుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే మరి వారి కుటుంబంలో ఉన్న మంచి కొన్ని విషయాలు మాకు తెలిసినటువంటి అవకాశం ఉండేది. ముఖ్యంగా ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా, నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా, అది స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా బోస్ గారు ఎలా ఏమిటి, సమాజంలో తన పాత్ర ఏమిటి, కుటుంబంలో తన పాత్ర ఏమిటి, ఉపాధ్యాయుడిగా, ఒక ప్రధాన ఉపాధ్యాయుడిగా తన పాత్ర ఏమిటి అనేది దాదాపుగా అందరూ చెప్పారు. వాస్తవంగా
మనిషి ఎవరైనా ఎంతకాలం అంటే పుట్టిన మాడు గిట్టక మాడు అన్నట్టుగా అందరం కూడా పోయేవాళ్ళమే. కానీ పోయిన తర్వాత ఎవరైతే తనకు సంబంధించిన జ్ఞాపకాలు ఈ సమాజంలో వదిలిపెట్టిపోతారో, తాను చేసిన మంచి ఈ సమాజానికి ఉపయోగపడుతుందో, ఆ మంచిని నలుగురు గుర్తు చేసుకుంటారో, అలాంటి మనిషి ఎప్పుడు కూడా మన వెంటనే ఉంటాడు. మనం జీవించినంత కాలం మనతో పాటు జీవిస్తాడు, సమాజం ఉన్నంత కాలం ఉంటాడు. అలాగే మన బోస్ గారు కూడా ఇందాక విన్నదాన్ని బట్టి ఉపాధ్యాయుడిగా, మంచి ఉపాధ్యాయుడిగా తన కర్తవ్యాన్ని తను నిర్వహించడం వల్ల ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ నేను ఈ స్థితిలో అందుకే ఇక్కడ ఫోటోలు అన్న పడతారు కదా. ఈ ఆర్థిక సంబంధాలు ఎప్పుడైతే మనుషుల మధ్య పెరిగాయో, ఈ ఆర్థిక సంబంధాలు ఆడించేటువంటి ఆటలో ఇవాళ మనం భాగమే. ఎవరు కూడా మనం ఊహించాం. భోజనాలు టీచర్గా వచ్చిన కాలంలో చేసినప్పుడు వృద్ధులైన తల్లిదండ్రులను తీసుకుపోయి ఎక్కడో బస్టాండ్ల మీద, రోడ్ల మీద వదిలించుకొని కారణం వేసుకుపోయేటువంటి పద్ధతి మనం ఎప్పుడు వినలేదు. లేదు ఒక ఆస్తి కొరకు అన్న తమ్ముని చంపాడు, తమ్ముడు అన్నని చంపాడు అనేటువంటిది మనం ఎప్పుడు గతంలో వినలేదు. లేదు ఏదైనా కానీ మనం పేపర్ చదువుతూ ఉన్నప్పుడు అన్నీ మనం ఏది ఇలా జరుగుతుంది సమాజంలో అనేటువంటి పరిస్థితికి మనం వెనుకబెట్టి వేయబడ్డాము. అంటే ఇవన్నీ కూడా కానీ లేట్ అయింది. ఎవరు మాట్లాడతారు వద్దులే, తర్వాత తింటారు, నెక్స్ట్ తింటారు. రాదు ఎక్కడ సార్ ఇప్పుడు సంబంధం కూడా ఒక ఆర్థిక సంబంధం. ఆ ఆర్థిక సంబంధంలో భాగమే ప్రైవేటైజేషన్. ఆ ప్రైవేటైజేషన్ ఆయన టీచర్గా పనిచేసిన, ఉపాధ్యాయుడిగా పనిచేసిన, హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఈవెన్ మా ఫెడరేషన్లో పనిచేసిన. వాస్తవంగా చెప్పాలి అంటే తనకు ఒకసారి ఒక బదిలీలో ఒక అన్యాయం జరిగిందని ఆనాడు ఆయన వాస్తవంగా మా ఫెడరేషన్ మొదటి సభ్యుడిగా లేడు. మరి ఏ సంఘంలో ఉన్నాడో నాకైతే తెలియదు. కానీ ఒక దశలో ఆయనకు ఒక అన్యాయం జరిగింది. టీచర్గా నా ట్రాన్స్ఫర్లో బదిలీలో అన్యాయం జరిగిందని చెప్పి ఆనాడు ఏపీటీఎఫ్ దగ్గరికి రావడం, ఏపీటీఎఫ్గా తనకు జరిగిన అన్యాయాన్ని తప్పకుండా మేము మీ వైపు నిలబడతామని చెప్పి నిలబడము. మేము నిలబడమే కాకుండా ఉపాధ్యాయుడిగా పోరాటం చేయడం నేను కూడా సిద్ధమే అని చెప్పేసి ఆయన నిలబడడం. ఇవాళ ఎలా మారింది, ఇది కూడా విలువలు కూడా మారాయి. ఒకప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అని అంటే తనకు అన్యాయం జరిగింది అని అంటే నేను నిలబడతాను, నా అన్యాయాన్ని నేను ఎదుర్కొంటాను, దానికి ఎంత కష్టాన్ని నష్టాన్నైనా నేను ఓర్చుకుంటాను అనేటువంటి ఒక ఆలోచనతో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఇవాళ అట్లా లేదు ఉపాధ్యాయుల పరిస్థితి కూడా. ఏముంది అని అంటే ఏది ఈజీవే, ఎవరి ద్వారా అయితే అవుతుంది, ఇది ఎవరు దీనికి పైరవ్ చేస్తాడు, దీని వెనక ఎవరున్నారు, ఎవరికి డబ్బులు ఇస్తే అవుతుంది, ఏ సంఘం డబ్బులు పెడితే పనిచేయగలుగుతుంది అనేటువంటి ఎన్నుకునేటువంటి రోజులు ఇవాళ మన కళ్ళ ముందు బాగా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కానీ బోస్ గారు అలా కాకుండా నాకు జరిగిన అన్యాయాన్ని పోరాట రూపంలో ఎవరి ద్వారా పోతే నేను పోరాటం చేసి సాధించుకోగలను అని చెప్పేసి వాళ్ళు ఒక తను ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్నకు జవాబుగా అన్నాడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మిగిలింది. దాని కొరకు ఆయన మా దగ్గరికి వచ్చాడు. వచ్చి తన సమస్యను పరిష్కరించుకోవడం కాకుండా తను మళ్ళీ అలానే ఒక బలమైనటువంటి కార్యకర్తగా కూడా ఫెడరేషన్లో పనిచేశాడు. అందుకని అన్ని రకాల విలువలు ఇవాళ మారుతూ ఉన్నాయి. ఏమి మారినా బోస్ గారు తన జీవిత కాలం మొత్తం కూడా ఆ విలువల కొరకు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన విలువల కొరకు పనిచేశాడు. తన పిల్లలను కూడా అదే రకంగా సాగాడు. ఇవాళ బోస్ గారి బాబు అయినటువంటి శ్రీనివాస్ కూడా ఈనాడు అదే విలువల కొరకు పనిచేస్తున్నాడు. అలాంటి విలువలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఉన్నతమైనటువంటి విలువల కొరకు ఇవాళ మనందరం కూడా పనిచేసి కృషి చేసి ఆ విలువలను నిలబెట్టడమే ఇవాళ బోస్ గారికి మనందరం ఇచ్చేటువంటి నివాళి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను హార్టికల్చర్ సైన్స్ టీచర్గా విఎం బంజర్ పాఠశాలలో జాయిన్ అవడం జరిగింది మొట్టమొదటిగా. అలాగా ఆ మిత్రులతోటి కలిసి పనిచేసే అదృష్టము, మన సార్తో కలిసి పనిచేసే అదృష్టం మాకు కలిగింది. సుభాష్ చంద్రబోస్ గారు అంటే నిజంగా ఆ పేరులో ఉన్నట్టుగానే జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆయన మంచి చతురుడు. ఆయన మనం నవ్వుతాము, ఆయన నవ్వడు. అలాంటి చక్కని హాస్యభరితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆయనతో ఒక 8 నెలలు మాత్రమే కలిసి పనిచేశాను 95లో నేను వచ్చిన కొత్తల్లో. ఆ తర్వాత మళ్ళీ నాగుపల్లి ట్రాన్స్ఫర్ అవ్వడం, అలాగే ఎర్రగుంట పనిచేయడం అట్లా జరిగిపోయింది. మళ్ళీ
అదే బంజర్ హై స్కూల్లో మన వై సీను గారు వాళ్ళ అబ్బాయితో కూడా కలిసి పనిచేస్తూ ఇప్పటికి 30 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఆయనకి ఎప్పుడు అనారోగ్యంగా ఉన్న ఆయుర్వేదం మందులంటే పాపం చాలా ఇష్టం. ఆయన ఆయుర్వేదం మందులు నాకు ఫోన్ చేసి ఆ లిస్ట్ పెట్టేవాళ్ళు సెల్లో, ఆ మందులు సత్తుపల్లిని తీసుకొచ్చి ఆయనకి అందజేయటం. అప్పుడు వైసీని గారు మా స్కూల్లోనే పనిచేస్తున్నారు, బంజర్ హై స్కూల్లో. సో ఆయనకి ఇస్తే ఇంటికి తీసుకెళ్తాం, లేకపోతే నేను వచ్చి ఆయనకి ఇవ్వడం, అట్లా అంత కాలం అంత అలా నడిచింది అనమాట. నేను హై స్కూల్లోకి రావడము, బోస్ గారు హై స్కూల్ నుంచి నాగపల్లి ట్రాన్స్ఫర్ కావడం ఒకేసారి జరిగింది. అయితే తర్వాత వేరే హెడ్ మాస్టర్ గారు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఆ సార్ మొత్తము యూపీఎస్లో చేసిండు, ఆదిలాబాద్లో యూపీఎస్లో చేసి వచ్చి ఆయన అడ్మినిస్ట్రేషన్కు పాత స్టాఫ్ అంటా ఉండేవాళ్ళు అనమాట. ఇట్లా లేదు సార్, గతంలో బోస్ గారు ఇలా ఉండేవారు, బోస్ గారు ఉన్నప్పుడు ఇలా ఉండేది. ఎందుకంటే సార్కి ఏంటంటే యూపీఎస్లో చేసి రావడం వల్ల ఈ హై స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ట్రబుల్ ఉండేది. బోస్ గారు ఉంటే ఇలా జరిగేది అని అంటూ ఉండేవాడు. అంటే నేనేమనుకునేవాడిని అంటే బోస్ గారిని ఒకసారి చూద్దాం, బోస్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఫాదర్ అని నాకు తెలియదు, అలా బోస్ గారిని ఒకసారి చూద్దాం అని చెప్పి నాగపల్లి వెళ్ళాం సార్ దగ్గరికి. వెళ్తే సార్ ఉన్నారు, ఇంకా అప్పటికి రిటైర్ కాలేదు. అయితే సార్ అన్నారు అన్నమాట ఒక మాట, అన్ని విషయాలు చెప్పారు సార్ నాకు. మొత్తం చెప్తే ఏంటంటే ఎవరేంటి అనేది మొత్తం చెప్పేసి, మరి నువ్వు ఏ యూనియన్ అని అడిగారు. అంటే నేను అప్పుడు ఏపీటీఎఫ్ టీపీటీఎఫ్ లేదు, నేను ఏపీటీఎఫ్ సార్ అన్నా. నువ్వు ఏపీటీఎఫ్లో ఎట్టున్నావు అని అంటే, నేను అసలు ఏపీటీఎఫ్ సార్, నేను ఆంధ్రలో ఉద్యోగం చేస్తూ యువతలకు వచ్చినా అని చెప్పిన. సార్ అప్పుడు చెప్పాను, సార్ నేను ఏపీటీఎఫ్ అని అనలే నాతోని. తర్వాత రాజుగారు చెబితే బోస్ గారు ఏపీటీఎఫ్ అని తెలిసింది. సార్ నవ్వారు, సరే మంచిగా ఆర్గనైజేషన్ డెవలప్ చెయ్యి అన్నారు, అంతే. ఇక తర్వాత ఏంటంటే మేము క్యాంపెయిన్లు వెళ్తున్నప్పుడు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళడం, రాజుగారు నేను శ్రీనివాస్ గారు అప్పుడు అది ఏదో విలేజ్ ఉండే అశ్వరావుపేటలో పని చేస్తున్నారు సీన్ సార్, అక్కడికి వెళ్ళడము, సీన్ సార్ని కలవడము, గుమ్మడివల్లి అనుకుంటా, గుమ్మడివల్లిలో పని చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడము. సార్తో పాటు కామరాజ్ అని ఒక సార్ ఉండేవాళ్ళు ఇక్కడ, వాళ్ళిద్దరు కలిసి పని చేసినట్టున్నారు. అప్పుడు అక్కడ చాలా ప్రేమగా ఉండేవాడు నాతోని. నిజంగా ఎంత అంటే దగ్గర కూర్చోబెట్టుకునేవాడు, అనుకున్న కొన్ని విషయాలు చెప్పేవాడు. నేను వస్తే చాలా సంతోషంగా కనిపించేవాడు సారు. మొన్న కూడా నేను వచ్చా బోస్ గారి అన్కాన్షియస్ పోవడానికి ముందు, కానీ నేను అలా అనుకోలే. అంటే నేను వెంటనే మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చి నేను వెళ్ళిపోయా. నేను అక్కడికి చేరటము, ఈ వార్త రావడం రెండు ఒకసారి జరిగింది సైమల్టేనియస్గా. ఇక నాకు అదేమంటారు కదా, అదృష్టం లేదనుకోవడము అనుకున్నా. ప్రతిసారి నేను వచ్చినప్పుడు అలా కూడా బోస్ గారి దగ్గర రావడం. బోస్ గారు గమనించింది ఏంటంటే, బోస్ గారు సార్థక రావడం, బోస్ గారు సుభాష్ చంద్ర బోస్ గారు ఏదన్నా అంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు, అట్లనే మాట్లాడేవాళ్ళు. ఎదుటి వాళ్ళ కోపం వస్తుందని చెప్పి, ఇంకోటని చెప్పి ఆయన ఉన్న విషయం దాచిపెట్టడం అనేది బోస్ గారి దగ్గర ఉండేది కాదు. అట్లనే చెప్పేవాడు, నా దగ్గర కూడా అట్లనే. టీచర్స్ అందరినీ నేను మేధావులే అంట. ఈ ప్రపంచంలో భావి భారత పౌరులను తీర్చిదిద్దిన వాళ్ళలో ప్రథమ పౌరులుగా ఉపాధ్యాయులు ఉంటారు. అందులో ఉపాధ్యాయ వృత్తిలో మరి పనిచేసినటువంటి బోసు గారు ధన్యజీవి. ఈ మధ్యకాలంలో మేము ఒక చిన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి కూడా 80 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ప్రోటోకాల్ ప్రకారంగా జెండా వందనం అధ్యక్షులు చేయాలి. కానీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్స్ తోటి జెండా వందనం ప్రాగస్టింగ్ చేసినటువంటి పరిస్థితి మరి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మరి బోసు గారు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి మంచి మనిషి, అట్లాగే మృదుభాషి, తర్వాత ఎవరిని నొప్పించుకోవాలంటే పరిస్థితిలో బోసు గారు మాట్లాడతారు. మరి అంతేకాకుండా వారు ఈజీ ఒక ఉన్నతమైన ఆశయాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మెన్. ఎందుకంటే పిల్లలను తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగా ఉత్తములుగా తీర్చిదిద్దినటువంటి పిల్లలను కూడా ఉత్తములుగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితుల్లో మరి బోసు గారు సక్సెస్ అయ్యారు అనేది సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. పనిచేసిన పాఠశాలలోనే బయాలజీ అసిస్టెంట్గా నేను ప్రస్తుతం ఎంపీహెచ్ఎస్ విఎంఎన్ పాఠశాలలో పనిచేస్తున్నాను.
వారి గురించి ఆ పాఠశాలలో చదివిన వారి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వారి గురించి సారు బోధించే విధానము, వారు మరి విద్యార్థులతో జోక్స్ వేసుకుంటూ ఆ బోధనా ప్రక్రియలను ఎలా కొనసాగించేవాళ్ళో చెప్పారు. మరి వాళ్ళ బాబుతో కూడా మేము కలిసి ఆ పాఠశాలలో పనిచేశాము. బోస్ గారు వాళ్ళ అబ్బాయి కూడా మన విఎం మంజుల హై స్కూల్లో పనిచేశారు. వారు చక్కటి సర్వీస్ని అందించారు. వాళ్ళ బాబు కూడా అలానే మా పాఠశాలకి ఎనలేని సేవలు చేశారు. అలాంటి వారు గతించడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. మరియు వారు చూపించిన ఆదర్శ మార్గంలో పయనించాలని ఈనాటి తరం ఉపాధ్యాయులకి వారొక ఆదర్శప్రాయాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బోస్ గారు మాకు అత్యంత ఆప్తులనే చెప్పాలి. ఎందుకంటే సార్కి ఆడపిల్లలు లేరు. చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేవాళ్ళు, మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. మా పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి సార్ ప్రతి విషయంలోనూ ఏదైనా మంచి సలహాలు ఇస్తూ మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము ఎప్పుడు బంజర్ వచ్చినా కానీ మా సార్ స్పెషల్గా సార్ని కలవకుండా తీసుకెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళిన ప్రతిసారి సార్ ఎంత ఆనందించేవాళ్ళు. నిజంగా ఎవరొచ్చి కలిసినా ఆనందించేవారు అనుకుంటాను, తను కలవడానికి స్పెషల్గా వచ్చారని. అయితే రీసెంట్గా సమ్మర్లో కూడా మా సార్ని చూడటానికి వచ్చారు. అప్పుడు నేను రాలేకపోయాను, సార్ని కలవలేకపోయాను అనే బాధ అయితే నాకు సార్ ఇలా మన నుంచి దూరం అవడంతో నాకు చాలా బాధగానే అనిపిస్తుంది. అయితే సార్ పనిచేసిన దమ్మపేట స్కూల్లో నేను కూడా పనిచేశాను ఒక 2 సంవత్సరాల క్రితం. చాలా దూరం ఖమ్మం నుంచి వెళ్ళడానికి చాలా కష్టపడుతూ వెళ్తూ ఉంటే సార్ చెప్పేవాళ్ళు అనమాట, ఏం పర్వాలేదమ్మా, నువ్వు త్వరలోనే దగ్గరకు వస్తావు, ఇబ్బంది నేను కూడా అక్కడ చేశాను, ఏం పర్వాలేదు, బాగుంటుంది స్కూలు అని అడిగి తెలుసుకునేవాళ్ళు. స్కూల్ ఎలా ఉంది అంటే బాగుందండి అని చెప్పారండి. అట్లా అలాగే సార్ శిష్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు, నేను ఫస్ట్ కృష్ణా డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కోంటపాడులో వర్క్ చేశాను. వాళ్ళ శిష్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు హెచ్ఎం గారు, ఏమ్మా నీకేమన్నా ఇబ్బందా, నేను మాట్లాడమంటావా ఏమన్నా అంటే ఏం లేదండి అని చెప్పేదాన్ని. మా శిష్యుడేనమ్మా, ఏం పర్వాలేదు అని. అంటే ఒక మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉండేవాళ్ళు ప్రతి విషయంలో కూడా. అది ఫ్యామిలీ విషయంలో కానీ ఆ నామాన్ని సార్థకం చేసుకున్నారని అభిప్రాయపడుతూ ఉన్నాను. దానికి ఒక ఇన్సిడెంట్, తను కల్లూరుకి ఇర్రెగ్యులర్గా ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. అది ఇర్రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అని తాను జాయిన్ అవ్వకుండా పోరాటం మొదలుపెట్టారు. దానికి అప్పుడున్న ఏపీటీఎఫ్ని ఆశ్రయించారు. ఇది ఇర్రెగ్యులర్ ట్రాన్స్ఫర్, నాకు ఇట్లా సిఇఓ ఇలా చేశారు అని. అప్పుడు మనోహర్ రాజు గారు జిల్లా బాధ్యులుగా ఉంటూ, మీరు నిలబడతా అంటే మీ తరపున మేము పోరాడతాం అన్నారు. నేను ఎన్ని రోజులైనా జాయిన్ అవ్వకుండా నిలబడగలనని తాను గట్టిగా హామీ ఇవ్వటంతో పోరాటం విజయవంతమైంది. ఆనాడు ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో తన ఇర్రెగ్యులర్ ట్రాన్స్ఫర్ని మాడిఫై చేయించగలిగారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏ టీచర్కైనా అన్యాయం జరిగినప్పుడు ఆ టీచర్ గట్టిగా నిలబడ్డప్పుడు మాత్రమే యూనియన్ విజయం సాధించగలుగుతుంది. ఆ టీచర్ మధ్యలో డైల్యూట్ అయినప్పుడు లేదా తను విత్డ్రా అయితే ఆ యూనియన్ కూడా ముందుకు వెళ్ళిందల్లా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మళ్ళీ వెనక్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ యూనియన్కి కూడా ఒక బ్యాడ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఇవాళ టీచర్ గట్టిగా నిలబడితే తన యూనియన్ పోరాడగలిగినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టీచర్ అయినా సరే తనకు అన్యాయం జరిగినప్పుడు, తన యూనియన్ దగ్గరకు వచ్చినప్పుడు, తను గట్టిగా నిలబడినప్పుడు మాత్రమే ఆ యూనియన్ విజయం సాధించగలుగుతుంది. ఇలా యూనియన్ విజయం సాధించింది అంటే అది టీచర్ విజయమే. తాను నిలబడకపోతే ఏం చేయలేము. సుభాష్ చంద్రబోస్ గారితో మాకు కుటుంబ పరిచయం ఉంది, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఒకటి పెనుబల్ ఏరియాలో పనిచేసినటువంటి టీచర్స్ అందరూ కూడా ఒక యునైట్గా ఉంటారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒక యునైట్గా ఉంటాయి. వాళ్ళ స్కూల్లో టీచర్గా సార్ అన్నప్పటికి కూడా ఇంటికి వచ్చిన తర్వాత
ఈ టీచర్ పిల్లలందరూ కూడా టీచర్ ఇళ్ళకి వెళ్తూ అక్కడ చదువుకోవడానికి దేనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బంధువుల్లాగా అత్తయ్య గారు మామయ్య గారు అని పిలుచుకునేటువంటి ఒక ఒరవడి ఈ పెనుబల్లి ఏరియా టీచర్స్లో ఉంది. అలాగే మేము ఇక్కడ పెనుబల్లి హై స్కూల్లో చదువుతున్నప్పుడు బోస్ గారు ఎర్రగుంట హై స్కూల్లో పనిచేసేవాళ్ళు. మరి భౌగోళికంగా అప్పుడు కొంత దూరంలో ఉన్న ట్రాన్స్పోర్ట్ అప్పుడు తక్కువ ఉన్నప్పటికి కూడా ఎర్రగుంట టీచర్లు పెనుబల్లి టీచర్లు కూడా ఒక కొలీగ్స్ లాగానే ఉండేవాళ్ళు. ఎర్రగుంటలో చేసేటువంటి టీచర్ పిల్లలు ఈ పెనుబల్లి ఏరియాలో పనిచేసే టీచర్ పిల్లలకు కూడా ఒక ఫ్రెండ్షిప్ ఉండేది అప్పుడు. అదే క్రమంలో అక్కడ బోస్ గారి పిల్లలు శ్రీనివాస్ గారు కానీ శ్రీనివాస్ గణేష్ రామకృష్ణలతో కూడా మాకు పరిచయం ఉంది. గణేష్ మాకు బ్యాచ్ మేట్స్, సేమ్ క్లాస్. తను ఎర్రగుంటలో చదువుతుంటే మేము ఇక్కడ చదివాం. అప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఎర్రగుంట నుంచి ఇక్కడికి వచ్చి ఇదే సెంటర్, అప్పుడు ఎర్రగుంట సెంటర్ లేదు. మాకు అప్పుడు బయాలజీ టీచరు సాంబశివరావు గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత, అంటే మేము అప్పుడు 10th క్లాస్ నుంచి వెళ్ళిపోయాం. తర్వాత సాంబశివరావు గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. అదే ప్లేస్లోకి బోస్ గారు రావడం జరిగింది. బోస్ గారు మాకు ప్రత్యక్షంగా పాఠాలు చెప్పలేకపోయినప్పుడు కూడా మాకు గురువు గారు లాంటి వాళ్ళు. ఒకసారి మేము తను సండే హాలిడే రోజు ప్రైవేట్ క్లాస్ తీసుకుంటున్నప్పుడు మేము అక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు గ్రౌండ్లోకి ఆడుకోవడానికి వెళ్ళాం. సరే తన క్లాస్లో కూడా వెళ్ళి కూర్చున్నాం. అట్లా ప్రత్యక్షంగా తన లెసన్ వింటాం అనేది జరిగింది. మాకు సాంబశివరావు గారు ఎంత బాగా బయాలజీ చెప్పారో ఆ సాంబశివరావు గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తన లేని లోటుని బోస్ గారు తీర్చారని అనుకుంటా ఉన్నాం. తర్వాత ఒకసారి బోస్ గారితో మాట్లాడితే ఆ అనుబంధం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే తను చిన్న మాటలు మాట్లాడినప్పుడు కూడా అవి మన ఎంతో ఆకట్టుకుంటాయి. అవి చాలా జోక్స్ లాగా ఉంటాయి. ఆ మాటలు మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడితే అది జోక్ లాగా ఉండదు. అది తనకి తానే సాటి అలా మాట్లాడడం అనేది. అట్లా తనతో ఎంతసేపు మాట్లాడినా కానీ మనకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటా ఉంది. ఆ రోజు బోస్ గారు ఏపీటీఎఫ్ తరఫున ప్రభావితం కావడం, ఏపీటీఎఫ్ తనకు వచ్చిన సమస్యని మంచిగా పరిష్కరించిందని తాను ఆ ఏపీటీఎఫ్లో కొనసాగుతూ ఉండటం. అప్పటికి ఇంకా ఇక్కడ ఏపీటీఎఫ్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఎడ్లబంజర్లో సీతయ్య గారు అనే ఒక టీచర్, ఈ బోస్ గారు అనే ఈ టీచర్, వీళ్ళిద్దరే ఏపీటీఎఫ్లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే అక్కడ మేము 96 డిఎస్సిలో మేము టీచర్లుగా సెలెక్ట్ కావటం, దానిలో నరసింహారావు గారు ఇక్కడ పెనుబల్లిలో మండలంలో మండాలపాడులో ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవడం, తాను ఏపీటీఎఫ్గా ఇక్కడ లీడ్ చేయడం, తన లీడింగ్లో ఇంకా మిగతా మా బ్యాచ్ ఉన్నటువంటి టీచర్స్ కూడా ఏపీటీఎఫ్ పట్ల ప్రభావితం కావడం. అదే సమయంలో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పెద్దలు బోస్ గారు, సీతయ్య గారు లీడ్ చేయడం నరసింహారావు గారికి కొంత ఈజీ అయింది. ఆ నరసింహారావు గారికి మేము సపోర్ట్ ఇవ్వటం, అప్పుడు ఈ పెనుబల్లి సత్తెపల్లి ఏరియాల్లో ఏపీటీఎఫ్ ఎస్టాబ్లిష్ కావడానికి ఆ నరసింహారావు గారు కారణమైతే వాళ్ళని నడిపించినటువంటి బోసు గారు, సీతయ్య గారు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతారని అభిప్రాయపడతా ఉన్నాను. అట్లాగే బోసు గారి వల్ల, నరసింహారావు గారి వల్ల వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ కూడా ఏపీటీఎఫ్లో చురుగ్గా పనిచేస్తూ ఇవాళ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ యాక్చువల్గా గణేష్ మా క్లాస్మేట్ అయినప్పటికీ కూడా శ్రీనివాస్ కూడా మా క్లాస్మేట్ లాగా ఎంతో అన్యోన్యంగా ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ వృత్తిరీత్యా కూడా మాకు మాట్లాడుకోవాల్సిన మాటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కాంటాక్ట్ శ్రీనివాస్కి మాకు ఉంటుంది. ఇవాళ జిల్లా కమిటీలో కూడా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఆ బోస్ గారు ఇచ్చినటువంటి ఒక గైడెన్స్ కానీ, ఇవాళ శ్రీనివాస్ గారు పనిచేస్తున్న తీరు కానీ, ఇవాళ పెనుబల్లి మండలంలో టీపీటీఎఫ్గా లీడ్ చేయడానికి కూడా మాకు ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కూడా అభిప్రాయపడతా ఉన్నాను. ఇక్కడ ఈ పెనుబల్లి వాతావరణంలో ఈ టీచర్స్ కుటుంబాల మధ్య ఇంత ఐక్యత ఉండడం అనేది నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కూడా దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఈ టీచర్స్ కూడా యునైట్ అవ్వటం, ఒక టీచర్స్ యూనిటీగా ఉండటం, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనియన్, ఎవరైతే ఒక ప్రాంతంలో పనిచేసేటువంటి ఒక మండలంలో పనిచేసేటువంటి టీచర్స్ కలిసిమెలిసి ఉన్నప్పుడే అది తర్వాత ఆ విద్యార్థులకు కూడా మార్గదర్శకంగా ఉంటుంది. వాళ్ళ కూడా భేదాభిప్రాయాలు రాకుండా ఒక యూనియన్గా ఉండటం అనేది, ఒక యునైట్ అయి ఉండటం అనేది, ఒక ఐక్యంగా ఉండటం అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుందని ఈ పెనుబల్లి ఏరియా టీచర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం కూడా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ విధంగా బోస్ గారి గురించి మాట్లాడాలంటే చాలా ఉంటాయి. సరే, ఇప్పుడు పెద్దలు కూడా చాలా వరకు మాట్లాడారు. అవి కాకుండా ఉన్న విషయాలనే మీ ముందు ఉంచాను. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంగా బోసు గారిని చేసినప్పటి పనులు, విషయాలు కూడా మరొకసారి గమనంలోకి తెచ్చుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నాను. ఓకే.
అదే రకంగా బోస్ గారి బంధుమిత్రులు అందరికీ ఈ యొక్క ఈ సంవత్సర సందర్భంగా నమస్కారాలు. సారు నాకు ప్రత్యక్షంగా గురువు గారు కాకపోయినప్పటికీ మా మేడం యొక్క గురువు గారుగా ఉన్నారు. మేడం చెప్తూ ఉండేది, సారు చాలా చక్కటి సైన్స్ ఉపాధ్యాయులుగా, జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేశారని. వారు చెప్పిన తర్వాతనే నాకు సైన్స్ పట్ల ఆసక్తి కలిగిందని అనేక సందర్భాల్లో తెలియజేయటం, అదే రకంగా సార్తోని శ్రీనివాస్ గారితో నేను కలిసి పనిచేయటం, ఆ సార్ దగ్గర కూడా అనేక సందర్భాల్లో రావడం, సారు చాలా చక్కగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని తేడా లేకుండా అందరినీ పలకరించేవారు. చాలా హాస్యాన్ని ఆయన ఆశీర్వాదాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఉన్నారు బోస్ గారు. ఏదైనా ఈ ప్రాంతంలో ఎర్రగుంట కానీ, వియ్యమందర్ కానీ, లంకపల్లి, అదేవిధంగా నాగుపల్లి పాఠశాలలో పనిచేసి ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దారు. ఈ యొక్క కార్యక్రమానికి కూడా వారి యొక్క ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది హాజరయ్యారు. వారు ఉపాధ్యాయునిగా పనిచేసిన కాలంలో వారు చేసినటువంటి వృత్తి పట్ల నిబద్ధతో పనిచేశారు కాబట్టి ఈరోజు ఇంతమంది హాజరయ్యారని భావించాలి. సరే, ఏది ఏమైనా మంచి ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయినా కూడా సరే ఆరోగ్యం సహకరించక చనిపోయారు. సరే, ఏదైనా వారి యొక్క మరణానికి బాధ వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సార్తో ఉన్న అనుబంధాన్ని ఒక్క రెండు మాట మాట్లాడాలని కోరుతున్నాను. సరే, అందరు చూడండి. ముందుగా స్వర్గీయ శ్రీ బోస్ గారికి శ్రద్ధాంజలి. తర్వాత అందరికీ నమస్కారం. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం నాకు చాలా నచ్చింది. సార్ పనిచేసిన స్కూళ్ళల్లో కూడా పిల్లలను కూడా వాళ్ళ స్టూడెంట్స్ని కూడా అదే విధంగా తయారు చేశారు అనుకుంటాను. నేను కూడా ఎప్పుడు కూడా ఈ అలా ముగ్గురు పిల్లల దగ్గర ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా నేను చాలామంది గురువు గారిని వాళ్ళ పిల్లల మధ్య ఉన్న రిలేషన్ చూస్తాను, కానీ బోస్ గారు వాళ్ళ ముగ్గురు పిల్లల దగ్గర రిలేషన్ చూసి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పుడు ప్రతి విషయానికి సలహా అడిగేటప్పుడు బోస్ గారిని వాళ్ళ పిల్లలు, నాన్నగారు ఇచ్చేద్దామా అంటే దానికి అవును కాదు చాలా డీసెంట్గా సైలెంట్ అండ్ డీసెంట్గా సమాధానం చెప్పేవాళ్ళు. మేమన్నా ఎప్పుడన్నా మాకు తెలియని విషయాలు కూడా ఎప్పుడన్నా అడిగితే అది ఎంతంటే మా వాళ్ళ నాలెడ్జ్ విషయంలో సైన్స్ విషయంలో చాలా కెమిస్ట్రీ, బయాలజీ రెండు చెప్పేవాళ్ళు. రెండు చాలా మంచి డెడికేషన్గా చెప్పేవాళ్ళు. సార్లో ఉన్న మంచి విషయం ఏంటంటే, ఇంకో గొప్ప విషయం, ఆ రోజుల్లో మనదంతా ఏజెన్సీ ఏరియా, సార్ పనిచేసిన ఏరియా కూడా ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చేసి ఈ ప్రాంతంలో పనిచేయటం అంటే చాలా అది గొప్ప విషయమే. సార్ కూడా అప్పుడప్పుడు చెప్తా ఉండేవాళ్ళు, నేను ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చాను, మనశ్శాంతి కలిగించాలని కోరుకుంటూ వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్. అక్కడ కొంచెం గ్యాప్ ఉంది, కొద్దిగా జరగ. Second life. వారి యొక్క లెసన్స్ అప్పుడు విన్నా ఇప్పటికీ కూడా అలానే గుర్తుండిపోయింది. తర్వాత కాలంలో సార్తో అంటే నేను వెంటనే వేరే స్కూల్కి వెళ్ళిపోవటం వల్ల తర్వాత సార్ని ఎప్పుడు నేను కలవలేదు. తర్వాత లింగగూడెం హెడ్ మాస్టర్గా నేను ప్రమోషన్ తీసుకుని వచ్చిన తర్వాత
వారి కుమారులు వై శ్రీనివాస్ గారు నలభై కాంచి మొదలవుతుంది, 60 కాంచి అంత ఆసుపత్రి పడేది. లేట్గా వచ్చేసారి కొద్దిగా కవర్ అయింది. ఏమండి నాకు ఆయుధంతో వచ్చారు మమ్మల్ని అమ్మాయి తీసింది. ఓకే మరి ఇంటికేనా? అమ్మాయి కలిసి ఏంటి